ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చేసాం. ఇందాక మన కోతులు స్విమ్మింగ్ చేసింది అక్కడ కంచిలో వచ్చాం. ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, కాకపోతే పంచి దుంకితే కాలు చేతులు వెలిగే ప్రమాదం ఉందనేసి ఇక్కడికి రావట్లా. ఇంకా దీన్ని చూసుకుంటే దీన్ని అసలు యూజ్ చేసిన జాడలు కూడా లేవు, కానీ మన హ్యూమన్స్ మాత్రం యూజ్ చేస్తారు. మంకీస్ అయితే అస్సలు యూజ్ చేయాలి. ఇంకో విషయం, ఇంకో మంకీ ఇక్కడ చెట్టు పైన సేద్దిడుతుంది, అంటే నిద్రపోతుంది. ఇదిగో ఇంకొన్ని మంకీస్ ఆడుకుంటున్నాయి. ఏ కొంగ, ఏమన్నా ఈ కొంగని చూడలేదు, ఇప్పుడు చూసా. ఇంకా మనం రిటర్న్ వెళ్ళాల్సిన టైం అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆటిని చెట్టు పైకి ఎక్కి అడుగులో వెళ్ళిపోవాలి. అలా వెళ్తే మన హ్యూమన్ స్విమ్మింగ్ చేసే ప్రదేశానికి వెళ్తాం. సర్లే వీడియో తీద్దాం. నేను యాక్చువల్గా దిగేటప్పుడైతే ఇలా దిగలేదు, అటు నుంచి వచ్చా. వెళ్ళేటప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేసుకుంటున్నా కదా, ఎందుకంటే ఈజీగా ఉందనేసి. అది ఇందాక వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదుగా, అందుకే రికార్డ్ చేస్తున్నా. నీళ్ళలో స్విమ్మింగ్ చేసి కోల్డ్ వచ్చేసింది మనకి. అండ్ ఈరోజు శనివారం ఇక్కడ శ్రీవారి పెళ్ళి అంట. ఆ మ్యూజిక్ అదే. Are you ready for human swimming pool? ఇందాక మంకీస్ ఈత కొట్టిన ప్లేస్ చూసారు. ఇప్పుడు హ్యూమన్స్ ఈత కొట్టేది చూడండి. సరే ఇక్కడ లేడీస్ ఉన్నారు. ఇందాక మనం ఈత కొట్టింది ఇక్కడే, ఇప్పుడు మళ్ళీ కొట్టాలి.